కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. అమరావతిలో కీలక ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2534 కోట్లతో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించబోతుంది. సిపిడబ్ల్యూడి ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా 1200 కోట్ల రూపాయలతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం, 1234 కోట్లతో కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాలకు సంబంధించిన నిర్మాణాలను చేపట్టబోతుంది. అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మల్టీ స్టోరేజ్ నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ నివాసాల కోసం ఇప్పటికే సిఆర్డీఏ 22.53 ఎకరాలను కేటాయించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, నేడు కేంద్ర కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలక అంశాలపైన కేబినెట్ ఆమోదం పొందడం జరిగింది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ప్రతిపాదనకు సంబంధించి కేబినెట్ ఆమోదించడం జరిగింది. 1299 కోట్లతోటి సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను, అదేవిధంగా 1235 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయ కాంప్లెక్స్ లను నిర్మించేందుకు కేబినెట్ ఆమోదించడం జరిగింది. మొత్తం 1504 క్వార్టర్స్ ని ప్రస్తుతం నిర్మించనున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా అమరావతి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోనే అమరావతికి సంబంధించిన అనేక ప్రతిపాదనలతో పాటు కేంద్ర సెంట్రల్ కేబినెట్ నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో కీలకంగా చర్చ జరిగింది. ముఖ్యంగా 12 సంవత్సరాల పరిపాలన పైన కూడా ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. తీసుకున్న సంస్కరణలు, రానున్న రోజుల్లో ఎటువంటి సంస్కరణలు తీసుకోవాలన్న దానిపైన కూడా ఈ కేబినెట్ లో చర్చ జరిగింది. అందులో భాగంగానే నూతన నిర్మాణాలకు సంబంధించిన అంశంలో అమరావతి నూతన ఏదైతే సెంట్రల్ కేబినెట్ కార్యాలయాలకు సంబంధించి, అదేవిధంగా ఆ ఉద్యోగులకు సంబంధించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లను కూడా ఆమోదిస్తూ ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదించడం జరిగింది. గోపి, ఇంకా ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అలాగే ఈ రోజు 12 ఏళ్ల సందర్భంగా ప్రధాని కూడా తీర్మానం చేయడం జరిగింది కదా. 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుగా ముందుగా కేబినెట్ సహచరులంతా కూడా ప్రధానికి ఆయనకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఆ తర్వాత 12 ఏళ్ళు సక్సెస్ గా ఆయన విజయవంతంగా ప్రధానిగా పనిచేసినందుకు కూడా కేబినెట్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో కీలక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. అయితే ప్రధాని 12 సంవత్సరాలలో తీసుకున్న సంస్కరణలకు సంబంధించి కావచ్చు, లేదా ఆయన తీసుకువచ్చిన నూతన విధానాలకు సంబంధించి, ఏదైతే ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కావచ్చు, లేదా ఏదైతే గతంలో అన్ని రాష్ట్రాలకు కూడా వివిధ రకంగా ట్యాక్సెస్ ఉంటుండే వాటినన్నిటిని కూడా తొలగిస్తూ జిఎస్టీని తీసుకురావడం తోటి కూడా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తూ ఆ డిజిటల్ పేమెంట్స్ ను యూపీఐ ద్వారా సామాన్యుడు కూడా అతి సులభంగా యూపీఐ ఉపయోగించుకునే విధంగా బ్యాంక్ ఖాతాలను కూడా తెరిపించడము, తద్వారా ఈ యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశంలో కూడా ఆయన అత్యధికంగా తీసుకొచ్చిన సంస్కరణల పైన కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రోడ్లు, రహదారులు నిర్మాణాలకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన సుదీర్ఘంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణల పైన కూడా కేబినెట్ లో చర్చించడం జరిగింది. ఆర్టికల్ 370 కావచ్చు, లేదా నోట్ల రద్దు, యూపీఐ పేమెంట్ల ఆపరేషన్ సింధూరు, ఊరి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ సక్సెస్ గా ఉన్నారనేది కూడా కేబినెట్ లో ఈ రోజు చర్చ అయితే జరిగింది. ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా రాష్ట్రాల అభివృద్ధి, ఇతర అంశాలపైన కూడా కేబినెట్ లో అయితే ప్రధానంగా చర్చ జరిగింది. అయితే నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కీలక ప్రకటనలు చేయడం జరిగింది. రాజధాని నిర్మాణంలో కూడా సహకరిస్తామంటూ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతి రాష్ట్రంలో కూడా కేంద్ర కార్యాలయాలు ఉంటాయి, అందులో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నివాసం ఉండేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో నూతన రాజధాని నిర్మాణంలో భాగంగానే ఈ యొక్క సెంట్రల్ కేబినెట్, సెంట్రల్ ఎంప్లాయీస్ కి సంబంధించిన నివాస సముదాయాలు, అదేవిధంగా కార్యాలయాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మరి 1299 కోట్లతోటి కార్యాలయాలు, 1235 కోట్లతోటి నివాస సముదాయాలను కూడా ఈ రోజు కేబినెట్ లో అప్రూవల్ గా ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.
ఇక ఇదే విషయానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కట్టడం కూడా సెంట్రల్ సిపిడబ్ల్యూడి వాళ్ళు తీసుకొని కడతారు. ఇది యాక్చువల్ గా 2024లో మనం వచ్చిన తర్వాత అది ఎక్కడ ఆగిపోయింది. కంప్లీట్ గా ఫ్రెష్ గా స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎస్టిమేట్స్ ఇప్పుడు 7 years బ్యాక్ వేసిన ఎస్టిమేట్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు కాబట్టి మళ్ళీ అన్ని రీఎస్టిమేట్స్ చేయించి కంప్లీట్ గా ఫ్రెష్ గా స్టార్ట్ చేసాం మేము వర్క్ అంతా కూడా 2024 నుంచి. పోస్టల్ రీజనల్ ఆఫీస్ కూడా ఒరిజినల్ అనుకున్న ఎస్టిమేషన్ మేము 50 crores అనుకుంటే అది 110 crores అయింది. ఎందుకంటే సిఆర్డిఏలో నామ్స్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్స్ పెట్టమన్నారు 2 floors. సో ఓవరాల్ గా ఎస్టిమేట్ 100 crores పెరిగింది కాబట్టి అది కూడా బడ్జెట్ కేబినెట్ అప్రూవ్ అంటే లార్జ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాడిఫై చేస్తా ఉన్నా. అందులో భాగంగా కేబినెట్కి వెళ్తుంది. అది కూడా వచ్చే 1-2 months లో అది కూడా అప్రూవ్ అవుతుంది అనుకుంటాను. దాదాపు 2,500 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు కదా. ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా అమరావతి రాజధాని కాదు మార్చే అవకాశం ఉంది. ఒక్కటి ఇందులో 3 అమరావతికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత కూడా తీసుకున్నటువంటివి 3 మెయిన్ ముఖ్యమంత్రి గారితో కలిసి. ఒకటి అమరావతి బిల్లు, రెండోది సెంట్రల్ సెక్రటేరియట్, మూడోది ఔటర్ రింగ్ రోడ్డు. సో ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా వరకు క్లియర్ అయినాయి. నెక్స్ట్ అది కూడా ఒక 3-4 months లో దాన్ని కూడా ఒక రూపానికి తీసుకొస్తే మెజారిటీ మేము అనుకున్నవన్నీ కూడా అమరావతికి జరిగినట్టు. ఇక నుంచి ఎగ్జిక్యూషన్ సరే ఒక నెల అటు ఇటుగా అవుతాయి కానీ బట్ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు అన్నీ కూడా అవుతాయి. ఇది నేను చెప్పేది ఏంటంటే ప్రజలకు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకొకళ్ళకి కానీ ఒక 2,500 కోట్ల రూపాయల ఇలాంటి బిల్డింగ్స్ తీసుకురావడానికి 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా మా ఆఫీస్ వాళ్ళు కానీ మేము కానీ అనేక రకాలుగా ఫాలో అప్ అయితేనే ఈ స్టేజ్కి వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఒక ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా అలా అయిపోవు. ఇవన్నీ అద్భుతమైన కాంప్లెక్స్లు. ఇప్పుడు ఉద్యోగులకు కానీ ఇవన్నీ ఏంటంటే మోడర్న్ ఫెసిలిటీస్ తోటి వచ్చేటువంటివి. అమరావతిలో ల్యాండ్ ఉంది కాబట్టి ఇలా మనం చేయగలుగుతున్నాం. వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మావిగన్ లాంటి అంటే ఆలోచన లేనటువంటి చేయటం చేతగానటువంటి కేవలం మాటలకు పరిమితమైనటువంటి వాటికి ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ గా 1 by 1 పనులు చేసుకుని వచ్చేటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని ఆంధ్ర ప్రజల్ని గమనించమని అడుగుతా ఉన్నారు. అంటే నాకు పూర్తిగా దాని మీద ఐడియా లేదు కానీ బట్ గ్రీన్ ఫీల్డ్ ఈ విధంగా చేయటం అనేది ఒకవేళ ఉన్నా కూడా ఇంత మోడర్న్ ఫెసిలిటీస్ తోటి మోడర్న్ ఆర్కిటెక్చర్స్ తోటి రెస్ట్ ఆఫ్ ది సిటీస్ తోటి రెస్ట్ ఆఫ్ ది సిటీతో విశాలమైన ప్రాంతంలో ఉండటం బహుశా ఇదే మొదలు అవుతుందని నేను అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్టులో మొదటి నుంచి ప్రత్యేకించి ఈసారి 3వసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కీలక ప్రాజెక్టులకి వస్తున్నాయి. ఇప్పుడు ఆయన దేశాన్ని అత్యంత కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అమరావతికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి నిర్మాణ కార్యకలాపాలు మరింత వేగంగా ప్రమోదం చేసేటువంటి అవకాశం ఉందా? డెఫినెట్ గా అంటే ఒక మంచి రోజు జనరల్ గా కూడా మోదీ గారికి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. అలాంటి సమయంలో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని 100 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా పోస్టల్ డిపార్ట్మెంట్స్ నుంచే 2 కేబినెట్ లో పెండింగ్ ఉన్నాయి. ఇలా అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అమరావతిని లో ఉన్నటువంటి దాన్ని తీసుకోవటం ఒక మంచి శుభశకునంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ. శాఖకు సంబంధించి మీరు సాధించినటువంటి ఈ 2 మీకు నచ్చినటువంటి అవి చాలా ఉన్నాయి. వేరే ప్రెస్ మీట్ పెట్టి చెప్తానమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.